ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి. ప్రహారీగోడ నిర్మాణానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి శంకుస్థాపన. పదో తరగతి విద్యార్థులకు రెడీమేడ్ క్లాసులు పగడ్బందీగా నిర్వహించాలి. విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం బోలెరో వాహనం. ఒకరు మృతి, 15 మందికి గాయాలు. స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించే దిశగా కృషి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఎంఎస్ఎన్ఆర్టీసీ నూతన ప్రహారీగూడ నిర్మాణానికి శాసనసభ్యులు వనమాడి కొండబాబు, చైర్మన్ కార్తిక్ నాయకర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వేలాది మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని, ప్రతి పేదవాడు విద్యను అభ్యసించాలనే ఆశయంతో ఆనాడు చారిటీస్ సంస్థను ఏర్పాటు చేసి అనేక పేద విద్యార్థులకు విద్యను అందించడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంఎస్ఎన్ఆర్టీసీ మైదానంకు దుర్వాసనతో కూడిన డంపింగ్ యార్డ్తో చెత్తతో మైదానాన్ని ఫిల్లింగ్ చేసి కార్పొరేషన్ నిధులు దోచుకున్నారని ఆనాడు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో తాను అడ్డుకోవడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వంలో మైదానాన్ని గ్రావెల్తో ఫిల్లింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, శిథిలావస్థకు చేరుకున్న ప్రహారీగోడ స్థానంలో సుమారు 65 లక్షల రూపాయలతో నూతన ప్రహారీగోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఎంఎస్ఎన్ఆర్టీసీ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎన్ఆర్టీసీ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్, ఈవో సురేష్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎంఎస్ఎన్ఆర్టీసీ ధర్మకర్త మండల సభ్యులు పిల్లా లక్ష్మీ ప్రసన్న, రాంబాబు, అరదాడి దుర్గాశివ, మూగు చిన్ని రాజు, పిల్లారిశెట్టి దుర్గాప్రసాద్, మండపాక దుర్గాప్రసాద్, నులుకుర్తి సాయి, రాళ్లపూడి ప్రకాష్, బూడి ప్రకాష్, తెప్పల రామలింగేశ్వరరావు, సయ్యద్ అలీ, నగరపాలక సంస్థ ఎస్సీ పి వెంకట్రావు, డిఈ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజలు కోరుకున్నారో ప్రజల కోరిక పనులు కూడా నెరవేరింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, గతాన్ని గుర్తు చేస్తాను. నేను 99లో ఎమ్మెల్యే అయ్యానండి. 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఎంఎస్ఎన్ఆర్టీసీకి వచ్చినప్పుడు అండి డిగ్రీ కాలేజీ ఆ మూల ఉండేది, శుభ్రంగా పడిపోయింది, శిథిలత పరిస్థితికి వచ్చింది. హై స్కూల్ బాగానే ఉంది, డిగ్రీ కాలేజ్ పడిపోయి ఉంది. అందరూ కూడా వర్షంలో మేము డిగ్రీ కాలేజ్ నడుపుతున్నామండి అని ప్రిన్సిపల్స్ అందరూ చెప్పారు. ఆ రోజున కట్టమని చాలామందిని అడిగామండి, కట్టలేపారు అన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టానండి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో. ఆ రోజున డిగ్రీ కాలేజీలో ఉందని పరిస్థితి, అది కట్టించాలని చెప్పేసి అండి. అదేవిధంగా ఆ రోజు ఇంకో కోరారండి, అని ఎంత మహానుభావుడు అండి, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇందులో చదువుకున్నారు, 1250 ఎకరం దానం ఇచ్చాడు ఈయన. అలాంటి ఆయనకి కాంస్య విగ్రహం కూడా లేదని కోరారు ఆ రోజు. అదే సందర్భంలో ఈ వ్యాధి కూడా ఆయన దృష్టిలో పెట్టాం. ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఇంటర్మెంట్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ రోజు శాంక్షన్ ఇస్తే డిగ్రీ కాలేజీ పెట్టించాం, కాంస్య విగ్రహం పెట్టించామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసామండి. నేను ఎమ్మెల్యే ఉన్నాను. తర్వాత అధికారం కోల్పోయామండి. కోల్పోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, ఒక్క పని కూడా కాలేదు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చామండి. రెండోసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అండి ఈ బిల్డింగ్ వేద పాఠశాల ఇవి అన్నీ పాడైపోయినట్టు మళ్ళీ వేద పాఠశాల కట్టించామండి. తర్వాత బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాలన్నారు, కానీ ప్రభుత్వం దృష్టిలో పెడితే టెక్నీషియన్ పంపించారు. బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, పడగొట్టడానికి లేదు,
రిపేర్లు చేసుకొని కావాలంట అన్నారు. అప్పుడు మన కార్పొరేషన్ అధికారులు తీసుకొచ్చాం. కార్పొరేషన్ అధికారులతో పాటండి ఇది ఓల్డ్ స్ట్రక్చర్ కదా, పాడు చేయకూడదు, రిపేర్ చేయమంటారంటే ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారిని కూడా తీసుకొచ్చానండి. సత్యనారాయణ గారు చూడండి ఇది బాగా చేయాలంటే ఆయన కూడా వచ్చి కొన్ని సూచనలు ఇస్తానండి. బిల్డింగ్ని రిపేర్ చేసామండి ఆ రోజున. ఆ విధంగా దాన్ని బాగు చేసాం. తర్వాత ఇది గ్రౌండ్ వాటర్ వచ్చిందండి, ఫిల్లింగ్ చేద్దాం అనుకున్నాండి. ఇరవై ఎలక్షన్ వచ్చినాయి, చేయలేకపోయామండి. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి, ఈ ప్రారీ కూడా కట్టాలనుకున్నాం, ఫిల్లింగ్ చేయాలనుకున్నాం, ఇది డౌన్ అవుతుందని చెప్పి అధికారం కోల్పోయాం. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చి ఫిల్లింగ్ చేస్తానని చెప్పి చెత్త వేసారండి. చెత్త వేస్తే వాసన వచ్చేస్తుందని చెప్పి టీచర్లు పిల్లలు అందరూ మన ఇంటికి వస్తే నేను వచ్చి చూశానండి స్వయంగా. ఇది డంపింగ్ యార్డ్లో చెత్త తీసుకొచ్చేసారండి, వాసన భరించలేకపోతాయి. మీరు కూడా వచ్చారు ఆ రోజు, మీరేం తీసుకుని వచ్చారు. 10వ తరగతి తప్పిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసులు పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్షను నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమెడియల్ క్లాసులు, అడ్మిషన్లు, సమ్మర్ క్యాంప్ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం చేపట్టిన పనుల పురోగతి వంటి అంశాలపై అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మే నెల 25 నుంచి జూన్ 4 వరకు జరగనున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 10వ తరగతి తప్పిన విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలన్నారు. ఇందుకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీగా రెమెడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నాయకంపల్లి సమీపంలో బుధవారం విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బోలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారంతా పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెళ్లి బృందం వెళుతున్న వాహనం ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప ప్రమాద ఘటన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు సూచించడం జరిగింది. సముద్ర తీర ప్రాంతమైన కాకినాడ నగరాన్ని పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఆయన కాకినాడ ఎన్టీఆర్ బీచ్, శిల్పారామం ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బీచ్ లో కూడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ పరిసర ప్రాంతాల్లో టాయిలెట్స్, గ్రీనరీని కమిషనర్ పరిశీలించారు. అలాగే శిల్పారామంలో స్వచ్ఛ సర్వేక్షణ కింద చేపడుతున్న పరిశుభ్రత, సుందరీకరణ పనుల కమిషనర్ పరిశీలించారు. బీచ్కు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం టాయిలెట్లు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి ప్రాంతాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతని ఇస్తూ నగరాన్ని స్వచ్ఛమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంక్ సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు కనకారావు, ఆదినారాయణ, ఉద్యానవన శాఖ సిబ్బంది, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ ఏరియా డెవలప్మెంట్ కి సంబంధించింది మన శిల్పారామం, అదేవిధంగా బీచ్ చూపించి, అంటే కాకినాడ నగరంతో పాటు కాకినాడ నగరాన్ని ఆనుకున్న సముద్ర ప్రాంతమైన బీచ్ కూడా అందంగా ఉంది, సుందరంగా ఉంది అన్న కాన్సెప్ట్స్ ఇక్కడ మనం 3 ఏర్పాట్లు మనం చేస్తున్నాము. ఒకటి శిల్పారామంకి సంబంధించి ఎవరైతే మనకి అందరూ వస్తారో ప్రజల యొక్క ప్రజలకి ఆనందం కల్పించడం కోసం, వాళ్ళ స్వీట్ మెమరీ కోసం ఈ శిల్పారామానికి మనం ఒక కాన్సెప్ట్గా తీసుకుంటున్నాము. అదేవిధంగా పీపుల్ యొక్క సంతోషం, అదేవిధంగా వాళ్ళు హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయడం విధంగా మనకి అక్కడ బీచ్ దగ్గర కూడా మనం బీచ్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఈ 2 ప్రాంతాలకు సంబంధించింది జాతీయ స్థాయిలో మనం దీని కాంపిటీషన్గా మనం చేస్తున్నాము. ఇక్కడ వీరు శిల్పారామం సంబంధించిన మేనేజర్ గారు ఉన్నారు. వారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నామంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆక్వా రైతులకు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందించేందుకు జీకే గ్రూప్ ఎప్పుడు ముందుంటుందని
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై సిద్ధార్థ రెడ్డి తెలిపారు. కాకినాడ నడకుదురులో గల కుసుమ సత్య కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో జీకే గ్రూప్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన సాంకేతికతను తెలియజేసేందుకు గ్రో స్మార్ట్ 2026 పేరిట టెక్నికల్ సెమినార్ను నిర్వహించారు. కార్యక్రమానికి జీకే గ్రూప్కు చెందిన I&V బయో ఆపరేషన్స్ హెడ్ శ్రీనిధి గ్రంథి అధ్యక్షత వహించగా పలు సంస్థ అధినేతలు మధు వర్మ, శేఖర్, సత్యనారాయణమూర్తి, రాజ్ కుమార్ సత్యరెడ్డి, సిద్ధార్థరెడ్డి, లోకేష్ కుమార్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అతిథులు టెక్నికల్ సెమినార్కు సంబంధించిన మెటీరియల్ను బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఆక్వా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జీకే గ్రూప్ మార్కెటింగ్ హెడ్ లోకేష్ కుమార్ తెలియచేయగా I&V బయో ఇండియా టెక్నికల్ కన్సల్టెంట్ చార్లెస్ ఆండ్రూ రైతులకు ఆక్వా రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జీకే గ్రూప్ ఆపరేషన్స్ హెడ్ గ్రంథి శ్రీనిధి మాట్లాడుతూ జీకే సంస్థ మంచి న్యూట్రిషన్ ఫీడ్ను అందిస్తుందన్నారు. జీకే గ్రూప్ ఎండి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఆక్వా రైతులకు అవసరమయ్యే అన్ని రకాల ఏరియేటర్స్, మోటార్స్, ఫీడ్స్తో పాటు ఇప్పుడు సోలార్ సిస్టమ్ను కూడా రైతులకు పరిచయం చేస్తున్నామన్నారు. ఆక్వాటెక్ మ్యాగజైన్ ఎడిటర్ కోనా జోసెఫ్ మాట్లాడుతూ జీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి ఆక్వా రంగానికి చేసిన కృషిని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు, హ్యాచరీస్ యజమానులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సిద్ధార్థ్, జీకే గ్రూప్ ఎండి గారిని. ఈ కాకినాడలో ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మన జీకే గ్రూప్ వచ్చి కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది ఓన్లీ స్టార్టింగే. ఇనిషియల్గానే రైతులకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ కూడా చూపిస్తామని. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మీటింగే. బట్ డెఫినెట్గా ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ టెక్నాలజీ తీసుకొని మనం చేయాలనుకుంటున్నాం. దీనివల్ల రైతులకి బాగా కాస్ట్ సేవింగ్ అవుతుంది, ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అది బేసిక్ ఐడియా. హెల్త్, షింప్ యొక్క గట్ హెల్త్ చాలా హెల్తీగా ఉంటుందండి. సర్వైవల్ కానీ, గ్రోత్ కానీ, మనకి ఎక్కడా కూడా యానిమల్ స్ట్రెస్ అవ్వడం కానీ ఉండకుండా చాలా హెల్దీ షింప్ అనేది ఉంటుందండి. సో మనము రొయ్య పిల్ల స్టాక్ చేసిన తర్వాత మొదటి 7 రోజులు ఎర్లీ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎన్రిచ్డ్ ఆర్టీమియా అనే ప్రోడక్ట్ని మేము ప్రతి రైతు వద్దకి మేము తీసుకెళ్తున్నాం ఈరోజు. దీని గురించి తర్వాత కొన్ని కొత్త టెక్నాలజీస్ గురించి కూడా మేము ఈ సెమినార్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రైతులందరికీ. సో ఇది జస్ట్ స్టార్టప్ మాత్రమే. సో ఈ సెమినార్స్ మేము ఇంకా ఎన్నో కండక్ట్ చేసి డెఫినెట్గా ఈ ఎన్రిచ్డ్ ఆర్టీమియా అనే ఒక కాన్సెప్ట్, ఈ ప్రాక్టీస్ని డెఫినెట్గా ప్రతి రైతుకి మేము అందిస్తాము. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం 100% రైతుకు ఉందండి. చెప్పండి. మా ఎండి గారు ఎర్రబోల్ కృష్ణారెడ్డి గారండి. సో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సెమినార్స్ అన్నీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చి కండక్ట్ చేయమని. ఎందుకంటే ప్రతి రైతుకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి, ఈరోజు తెలియాలి. సో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రోడక్ట్ ఏంటినని. సో మాకు వీలైనంత వరకు సెమినార్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా ఫర్దర్గా కూడా మేము ఈ ప్రోడక్ట్ని రైతులకు అందిస్తాము. సో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మేము షేర్ చేయడం అనేది జరుగుతుందండి ఈ సెమినార్ ద్వారా. సో డెఫినెట్గా మీరు 1 or 2 పాయింట్స్కి మీరు ట్రై చేసి మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. మంచి టెక్నాలజీని అందించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ ఈ రోజున ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున దీనివల్ల ఏంటంటే ఆక్వాకల్చర్లో నూతన టెక్నాలజీని మరి పెంపొందించుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి చేసుకుంటూ మరి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కల్చర్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చరిత్రలో ఈ రోజు చూసినట్టయితే మరి ఒక గ్రూపు మరి ఏరియేటర్స్ ఆర్టీమియా గ్రూపులు మీటింగ్ చరిత్రలో ఆక్వా రంగంలో ఎప్పుడు కూడా మీటింగ్లు పెట్టి రైతులకి టెక్నికల్ సెమినార్ పెట్టడం అనేది ఎప్పుడు వినలేదు, కనలేదు, చూడలేదు. అయినప్పటికి కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా మరి ఫీడ్ కంపెనీ వారు, మరి మెడిసిన్స్ వారు, మరి హ్యాచరీస్ వారు మీటింగ్లు పెడతారు తప్ప మొట్టమొదటిసారిగా చరిత్రలో ఈ జీకే గ్రూపు రైతులకి మంచి సాంకేతికంగా నిపుణులు తీసుకొచ్చి మంచి టెక్నాలజీని అందించడం అనేది ఒక వాళ్ళ ఉత్పత్తులను కూడా మరి డిస్ప్లేలో ఇవ్వకండి, మా కరెక్ట్గా ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు ఒకసారి చూసి వాటి నాణ్యత ప్రమాణాలు చూసిన తర్వాత మీరు కొనండి అని మరి ట్రై టు ట్రస్ట్ అనే దాంతో వీళ్ళు బయట డిస్ప్లే చేసి పెట్టడం అనేది వీళ్ళ నిజాయితీకి నిజరూపమని కూడా మరి ఈరోజు తెలియజేస్తూ ఈ కాకినాడ పట్టణంలో మరి మీటింగ్ ద్వారా మరి 100కి 100% మరి సాంకేతికంగా ముందుకు రాకపోయినా కానీ ఈ మీటింగ్ వల్ల 60% రైతులు ఎంతో మేలు పొందుతారని కూడా మరి తెలియజేస్తూ ఈ మీటింగ్లో 4 భాగాలుగా ఈ రోజున రైతులకు అందించడం జరుగుతుంది. మొదటి భాగం ఏరియాటర్స్, రెండో భాగం మోటార్సు, మూడో భాగం ఆల్రెడీ ఆర్టిమియా,
నాలుగో భాగం సోలార్ సిస్టమ్. ఈ 4 భాగాల ద్వారా రైతులని మరి టెక్నాలజీని పెంచడం, దాని ద్వారా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈ జీకే గ్రూప్ ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ మరి మీటింగ్ని ఇంత ఆనందంగా ఆర్భాటంగా మరి రైతులతో ఇక్కడ ఏర్పాటు చేసిన మరి జీకే గ్రూప్ వారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్న కాకినాడ ఎంపీ తంకళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు నందమూరి వీరవెంకట వినోద్, జనసేన పార్టీ వీర మహిళా స్వాతి ఆకాంక్షించారు. కాకినాడ వివేకానంద పార్క్ ప్రాంగణంలో గల అన్న క్యాంటీన్ వద్ద ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు నందమూరి వినోద్ ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా నందమూరి వినోద్, స్వాతి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అన్నార్థులకు రుచికరమైన భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్, స్వాతిలు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పుట్టినరోజు వేడుకలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముల్లేటి భగవాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన యువ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో మరి పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. ఆయన ఇలాగే ఇంకా కాకినాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక పుట్టినరోజులు చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇవాళ మన కాకినాడ ఎంపీ గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మన వినోద్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మన ఎంపీ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రికెట్ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తుని నియోజకవర్గం తొండంగి మండలం పైడికొండ గ్రామంలో రూరల్ క్రికెట్ అభివృద్ధి కొరకు ఆస్ట్రో మ్యాట్ క్రికెట్ నెట్స్ ప్రెసిడెంట్ తలాటం హరీష్, సెక్రటరీ నక్కా వెంకటేష్ కొత్త నెట్స్ ప్రారంభించారు. తలాటం హరీష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తొలిసారి రూరల్ డెవలప్మెంట్కి పైడికొండలో నట్స్ ఆస్ట్రో ట్రాప్ నిర్మించారు. పైడికొండ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు రోజుకు 60 మంది యువకులు ఇక్కడ క్రికెట్ ఆడుకునేందుకు వస్తారు. రూరల్ డెవలప్మెంట్ ఎంతగానో కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబుకి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ ప్రెసిడెంట్ నర్సి వీరస్వామి, క్రికెట్ క్రీడాకారులు లోవరాజు, సతీష్, బద్రి, దుర్గా ప్రసాద్, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. నాకు వాసన శివ చెప్పారు, ఆయన శివశంకర్ గారు చెప్పారు. చెప్పినట్టు నేను క్రికెట్కి మాకు రూరల్ సైడ్లో డెవలప్ అవ్వాలి, తుని సైడ్ యాక్చువల్గా అయితే ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇంత మారుమూలలో వీళ్ళు టోర్నమెంట్ కూడా నెగ్గారు. నేను ఒక లాస్ట్ ఇయర్ ఫోటోస్ పెట్టారు. వీళ్ళని చూస్తే చాలా ఆనందం అనిపించింది. మనం ఏం చేయాలంటే వాళ్ళు అన్నారు, ఇక్కడ సిమెంట్ వికెట్ వేసుకున్నాం. మీరు ఏంటంటే సిమెంట్ వికెట్ వేస్తే మీకు యాష్వెటర్ పే కానీ వేస్తే మీకు దాని మీద కరెక్ట్గా క్రికెట్ వస్తే మీరు ఎక్కడైనా ఆడుకోవచ్చు. యాష్వెటర్ ఉందంటే మీరు ఏ వికెట్ అయినా బాల్ పాడవదు, మీకు గేమ్ కూడా డెవలప్ అవుతుంది. మీరు వేసే కాస్త సిమెంట్ వికెట్ మీద వేరుగా ఉంటుంది. అందుకని మీకు యాష్వెటర్ వేయటం లేట్ అయింది, కానీ మేము ఇక్కడ ఆ వేయటం కూడా మేమే రావాలి. మళ్ళీ వచ్చి తెలియదేమో అనేసి మా సెక్రటరీ గారు కూడా క్రికెట్కి ఎంతో ఎంకరేజ్ నాతో పాటు అలా చేస్తున్నాం. ఇప్పుడు ఈవేళ మీకు పైడికొండలో ఏ క్రికెట్ ఫెసిలిటీస్ అంటే మామూలు సిస్టమ్స్ కానీ ఇవన్నీ త్వరలో ఇస్తాం. ఇంత ఈ మారుమూల మాత్రంలో ఇక్కడికి వచ్చి మీరు ఇంత క్రికెట్ ఆడుతున్నారంటే మా క్రికెట్ అసోసియేషన్ ద్వారా, ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ ద్వారా మేము ఎప్పుడు హెల్ప్ చేస్తాం. మీరు మంచి స్టాండర్డ్కి వచ్చి మీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైందవ ధర్మ సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన శోభాయాత్ర శోభాయమానంగా వైభవంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ దత్తసాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్, హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర పాదగయ క్షేత్రం నుండి ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది యాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భక్తి పారవస్యంతో కొనసాగారు. కచేరీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, బంగారమరావి చెట్టు సెంటర్ మీదుగా సినిమా సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. అక్కడ పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చెల్లుబోయిన నాగేశ్వరరావు, శ్రీరామ దత్తసాయి పీఠం అధిపతి వజ్రపు సత్యనారాయణ దత్త సిద్ధాంతి చేతులూరి గవరయ్య మీడియాతో మాట్లాడారు. పరిషత్తుతో కలిపి చేశారు ఈ సంవత్సరం. ఎందుకంటే విహెచ్పి ఈ టైటిల్ ని క్యాప్చర్ చేసి ఇప్పటి వరకు విహెచ్పి లేదు 1.5 year నుంచి పిఠాపురంలో, కానీ విహెచ్పి కింద కొనసాగారు కొంతమంది. ఈ రోజు జరిగిన ప్రోగ్రాంలకి ఈ ధార్మిక సంస్థలన్నీ సపోర్ట్ చేశాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్తో పాటు మిగిలిన ధార్మిక సంస్థలు మన శ్రీరామ దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన హిందూ సోదరులందరం కలిపి ఒక శోభాయాత్ర నిర్వర్తించుకున్నాం. అది జయప్రదం అయింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా
హనుమంతుడి యొక్క ఆశీర్వాదం సుప్రదంగా జరిగి అందరూ కూడా ఆయురారోగ్య జ్ఞానాలతోటి విలసిలుగా ఆకాంక్షిస్తున్నాను. కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం మనం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏం చేద్దంటే ఒక పాస్టర్ చర్చ్ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు. కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణంగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం గెలిపించుకుని కేవలం గుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ. కాకినాడ నగరంలో నిర్వహిస్తున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు నగరపాలక సంస్థ కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగరంలో 97 స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు అడ్మిన్లకు యూపీఎస్లు పంపిణీ చేశారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ ఆయా అడ్మిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన యూపీఎస్లను అందించారు. ఈ కార్యక్రమం స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల అదనపు కమిషనర్ కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యుత్ అంతరాయాల సమయంలో కూడా కార్యాచరణకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన యూపీఎస్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, నగరపాలక సంస్థ అధికారులు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సత్కళ వాహిని ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య కుటుంబ సమేతంగా కలిసి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తలాటం సత్యను సత్కళ వాహిని ఈవి కృష్ణమాచార్యులు సన్మానం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా మ్యాగజైన్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సత్కళ వాహిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టం చేసుకున్నాను. ఈ వేదికకి నాకు ఆహ్వానం దొరికినందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అదేవిధంగా గురువుగారు కూడా తరపు నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలన్నా సరే నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పి మీకు ఇక్కడే నేను మాటిస్తున్నాను. కూడా తరపున మీకు ఖచ్చితంగా అభివృద్ధిలో మేము కూడా పాల్గొంటాం తప్పనిసరిగా అని చెప్పి నేను ఇదే వేదిక మీద నేను మాటిస్తున్నాను. ఒకవేళ కూడా నుంచి వీలవ్వకపోతే నా సొంత నిధుల నుంచి అయినా సరే నేను మీకు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి నేను సహకరిస్తానని చెప్పి ఇదే వేదిక మీద నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. మరొకసారి అందరికీ హనుమంతుడి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. 1956 మే 13 పాపనాశలో జన్మించిన గురుదేవ రవిశంకర్ సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియ ద్వారా ఒత్తిడి లేని హింసారహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజు కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణపేటలో అడవాల ట్రస్ట్ కార్యాలయంలో రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువైన రవిశంకర్ 1981లో బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించారన్నారు. ఇది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ అన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్నాయన్నారు. 1980
దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతపై ఆచరణాత్మక అనుభవపూర్వక కోర్సులను ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, శ్రీవాణి, చింతపల్లి సుబ్బారావు, రాజా, సత్యనారాయణ చౌదరి, నాని తదితరులు పాల్గొన్నారు. చీరలు పంచిపెట్టడం, రవిశంకర్ గురుజీ జన్మదిన సందర్భంగా అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం ఇలా జరిగింది. అలాగే ఇక రవిశంకర్ గురుజీ చెప్తుంటే ప్రపంచం మొత్తం మీద ఆయన ఏం చెప్తారంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. అంటే మన శరీరానికి ఏంటంటే శరీరానికే కాకుండా మనసుకే కాకుండా ఆత్మకు కూడా మనం శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 199 దేశాల్లో ఉన్న ఈ సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ అధినేత అయినా, ఫౌండర్, చైర్మన్ అయినా అనేక కార్యక్రమాలు చెప్తారు. ఇంచుమించు దాదాపు 52 పైసలు కోర్సులు ఉన్నాయి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని శిక్షణ ఇస్తుంటారు. అందరూ ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోకూడదు, పగలు ప్రతీకారాలు పెంచుకోకూడదు అనే మన ఇదనమాట. అందువల్ల మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని వారి జన్మదిన సందర్భంగా వారి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచి కరుణా కోరుకుంటున్నాను. ఇష్యూలో కాకినాడ వాస్తవ్యులు, కాకినాడకి ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణమోహన్ గారి ద్వారా ఈ యొక్క వస్తువులు, మీ యొక్క చీరలు, ఇంకా అన్నప్రసాదాలు అందజేశారు. వారు చెప్పిన సందేశం చాలా బాగుంది. అది శాంతికి ముఖ్యం. మనందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలంటే, ఈ జీవితాన్ని కొనసాగించాలంటే అవి ఆచరణలో చూపించాలి. మన మాటలు వినేసి వెళ్ళిపోవటం కాదు. అది విన్నదే ఆచరించితేనే ఎప్పుడైనా ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని మీరు అందరూ పొందండి, ఆనందంగా ఉండండి, ఐశ్వర్యారోగ్యాలతో మీరు అందరూ ఉండాలని ఈ జన్మదిన శుభాకాంక్షలు మీకు చెప్తాను. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం కొత్తూరులోని నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజల పక్షాన పనిచేసేందుకున్న పత్రికల్లో నేటి బ్రహ్మాస్త్రం ఒకటని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడిగా మరియు మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ అధ్యక్షులుగా కొనసాగుతూ ప్రకాష్ గత 4 సంవత్సరాలుగా నేటి బ్రహ్మాస్త్రం పత్రికను నడుపుతూ ఈ రోజు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ను తన సొంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు బ్రాహ్మణ భవన్ అధ్యక్షులు దీనవాహి పేర్రాజ్ అనే పేరు బాబు, పట్టమట గోపాలకృష్ణ, వెంకటరత్నం, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు, పాలెపు వెంకట్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవ అధ్యక్షులు బివి భాస్కర్, కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీలి లక్ష్మణరావు, కమిటీ సభ్యులు పరమేష్ వర్మ, శ్రీహరి, శ్రీనివాస్, వెంకట్, జంగా గగారిన్, మీడియా ప్రతినిధులు, సభ్యులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించడానికి మా కృష్ణమోహన్ గారు నాకు అత్యంత ఆస్తుంది. 40 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఉన్నాను. నాకు నేనంటే చాలా అభిమానించే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తి. ఆయనే రావడం ఈరోజు నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇంకా మంచి మంచి కథనాలతో ముందుకు తీసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు. కారణం ఏంటంటే నా మిషన్ ప్రారంభించడానికి ఆయన రావడం ఎంతో అది ఎమర్జెన్సీ ఉన్నా మానుకొని దీనికోసం వచ్చారు. తప్పకుండా ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞత. ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు బట్టి నాకు మిత్రుడు. ఆయన అనేక సంవత్సరాలు జర్నలిజంలో కృషి చేస్తూ సొంతంగా 4 ఏళ్ళుగా నేటి బ్రహ్మాస్త్రం పేరుతోటి ఒక డైలీ పేపర్ రన్ చేస్తూ వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ కూడా కాకినాడలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రింట్ పేపర్ మరింత అభివృద్ధి చెంది చాలా రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పత్రిక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి డాక్టర్ సూచించిన చికిత్సను అందిస్తూ సపర్యలు చేసి తిరిగి రోగికి ఆరోగ్యవంతులుగా తీర్చేయడంలో నర్సుల పాత్ర కీలకమని రాష్ట్ర సెట్టిబల్జ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గైకలపాడు రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు రేవత ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ని నర్సులు ఎప్పుడు గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వెళ్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు ఎప్పుడు అందించాలని, నర్సులు ఎప్పుడు పూజనీయులన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కె దేవి, అలాగే చాముండేశ్వరి, డి నాగమణి, కె భవానీలను ఉచిత రీతిన సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ కె లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్పర్సన్ కె కిరణ్ కుమార్, ప్రమీళ క్లబ్ సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నర్సుల గురించి చెప్పాలంటే దైవంతో సమానం. డాక్టర్స్ని ఎలా అయితే వైద్యో నారాయణ హరి అంటారో అదేవిధంగా నర్సులు కూడా మనం అదేవిధంగా భావించవచ్చు. కారణం ఏంటంటే రోగికి నర్సుని చూడగానే, డాక్టర్ని చూడగానే ఏ విధమైన ఫీలింగ్ ఉంటుందో సేమ్ నర్సెస్ వాళ్ళని చూడగానే రోగం తగ్గిపోద్ది అని చెప్పి నానుడు ఉంది. కానీ ఈ ఆధునిక యుగంలో కొంతమంది ప్రతి ఫీల్డ్లోనూ కూడా చులకన భావం అనేది ఉంది. అలాగే నర్సులు కూడా
ఆ విధంగా చులకనగా చూసే ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. కానీ వారు ఎప్పుడు కూడా దైవ సమానులే. ఎందుకంటే మనకి రోగి రాగానే ఎంత సేవ చేస్తారు అంటే అది పేషెంట్ని చాలామంది అడిగితే చెప్తారు. వాళ్ళ సేవలను మనం ఎలా చెప్పడం కంటే వాళ్ళ సేవలను అనుభవంలో చూసిన వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్ నర్సులు దేవి కానీ ఎవరైనా కానీ ఇక్కడ నాగమణి ఉంది. ఈ అమ్మాయి అయితే కరోనాలో సుమారు 100 మంది పేషెంట్లకి రోజు ఖచ్చితంగా మేము 50-60 మంది పేషెంట్ కరోనా చూసేవాళ్ళం. కరోనా టైంలో అసలు కరోనా మాకు వస్తుందనే ఫీలింగ్ లేదు. నా దగ్గర ఉన్న నర్సులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అలాగే అందరూ బోర్డుని జాగ్రత్తలు పాటించారు. మేమైతే ఎప్పుడు ఏ జాగ్రత్తలు పాటించుకున్నామో అంటే దాని అర్థం ఏంటంటే సేవ చేస్తే భగవంతుడు మనల్ని చల్లగా కాపాడుతాడనే చిన్న నానుడి కాదు, వాస్తవం మాకైతే. ఈ విధంగా నర్సెస్ మనకి చాలా సేవ చేస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు. అటువంటి నర్సుల్ని ఈ సందర్భంగా గౌరవించడం, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి చోట ఉన్న నర్సులందరికీ కూడా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. వారందరూ ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించినటువంటి మా రీజన్ చైర్పర్సన్ ఎల్ఐ లక్ష్మీ నాగేందర్కి, అలాగే జోన్ చైర్పర్సన్ కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇండియన్స్ క్లబ్ అసోసియేషన్ తరఫున మా నర్సెస్ని ఇలా తీసుకొని వచ్చి మాకు సన్మానం చేసిన ఈ యొక్క అసోసియేషన్ ఎంపీ గారికి, లక్ష్మణ్ నరేందర్ గారికి, వెంకటేశ్వర సార్కి, కిరణ్ బ్రదర్కి, ఇంకా వచ్చిన మన బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ యొక్క నర్సెస్ అంటేనే కొంతమంది ఒక రకంగా చూస్తారు, ఏంటంటే ఏదో చేస్తున్నారు సేవ అని అనుకుంటారు. కానీ ఆ సేవలో చాలా కష్టం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా బాగుండి బయటకు వెళ్ళాలి అని కంపల్సరీ కూడా మనస వాచ పెట్టి చేసేదే నర్సింగ్. ఎందుకంటే మన యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు మాకంటూ ఒక ఫౌండేషన్ ఇచ్చారు. ఆవిడ ఒక మోడర్న్ నర్స్ అని చెప్పి ఆవిడని తీసుకున్నాము. ఆవిడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు 1820 మే 12ని ఆవిడ జన్మించారు. ఆవిడ ఒక లండన్లో కింగ్డమ్ అనే కాలేజీలో నర్సింగ్ అన్నది చేసి ఆవిడ మాకు ఒక దారిని చూపించారు. ఆవిడనే వైట్ నర్స్ అని కూడా అంటాము. ఫ్లోరెన్స్ నైటింగేల్ ద లేడీ ఆఫ్ ది ల్యాంప్ అని కూడా ఆవిడ అవార్డు తీసుకున్నారు. 1936లో ఇచ్చారు ఆవిడకి. సో ఈ యొక్క నర్సింగ్ అన్నది ఇంటర్నేషనల్గా ఇంత ఫేమస్ అయింది అంటే కనుక ఆవిడ దగ్గర నుంచి ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క అడుగు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎడతెగకుండా ఆ నర్సింగ్ అన్నది చదువుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మన ఇంట్లో ఒకరికి బాగోకపోతేనే మనం ఎంతో సఫర్ అయిపోతాం ఫ్యామిలీలో. అలాంటిది మనకి నర్స్ అని ప్రతి ఒక్కరు కూడా డ్యూటీకి వచ్చామంటే అంతమంది సఫర్ అవుతున్నారు, ఎవరికన్నా సేవ్ చేయాలి అని చెప్పి ఎంతో తాపత్రయంతో వచ్చిన దాని నుంచి డ్యూటీ అన్ని వరకు కూడా చేస్తారు. అదే నర్స్ ఉన్న గొప్ప సేవ. సో ఈ సందర్భంగా మా సేవను గుర్తించి ఈ యొక్క అసోసియేషన్ ఎలియన్స్ క్లబ్ వాళ్ళు రెయిన్బో వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా సత్కరించినందుకు ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న టీం అందరికీ. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని చేత చారిటబుల్ సొసైటీలో ఘనంగా నిర్వహించినట్లు చేత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చేత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడలోని చేత చిల్డ్రన్స్ హోంలో నర్సులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్, జీజీహెచ్ కాకినాడ మాజీ హెడ్ నర్స్ కేక్ అనురాధ హాజరై నర్సుల సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్, కె అనురాధ మాట్లాడుతూ రోగులకు ఆహార నిశలు సేవలందిస్తూ మానవత్వానికి నిలువెత్తు రూపాలుగా నిలుస్తున్న నర్సులు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రతి రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన నర్సుల త్యాగాన్ని సమాజం ఎప్పటికీ మరువదన్నారు. నర్సుల సేవల గుర్తింపుగా వారిని సన్మానించడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేత చారిటబుల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అలీం, అసోసియేట్ ప్రెసిడెంట్ భాషా, ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె తేజస్వి, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుందరి, ఆర్థిక కార్యదర్శి మోకా పద్మ, సభ్యులు సౌజన్య, పవన్, సత్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా సేవ చేశారు. నర్సెస్ను కూడా స్కూల్ పెట్టడం, మాకు సేవ చేసే అవకాశం ఈరోజు ఇచ్చాడు. ఆవిడ ఎంతో ఉన్నతంగా, ఆవిడ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే దయ, కరుణ, జాలి, పేషెన్సీ, సేవ, క్షమాగుణం, ఓర్పు, సహనం అన్నీ మేము నేర్చుకోగలిగామండి. ఈరోజు ఈ నర్సుగా ఆవిడ వల్ల ఆవిడ పెట్టిన భిక్ష మాకు ఈరోజు అది గుర్తించి మాకు
ఈయన రవి గారు చేయూత ఫౌండర్. ఈయన గుర్తించి ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ సన్మానించారండి. నన్ను రిటైర్ అయినా నన్ను పిలిచారు, దానికి ఎన్నో ధన్యవాదాలండి. అలాగే మా నర్సెస్ని వర్క్ చేసిన వాళ్ళందరికీ అందరినీ పిలిచి సన్మానించారండి. అందరినీ ఈరోజు ఈయన పూనుకున్నారు. మాకు గుర్తింపు లేని, మేము నర్స్ అంటే గుర్తింపు ఉండదు, కానీ చేసి సేవ అంతా నర్సెసే చేస్తారు. అయినప్పటికీ ఎవరు గుర్తించకపోయినా మేము గుర్తిరగకుండా మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఆ కష్టం గుర్తించి ఆయన రవి గారు ఈరోజు నర్సెస్ దినోత్సవ సందర్భంగా మా అందరికీ ఇలా సన్మానించి అందరినీ అభినందించారు. ఇంత చేసిన ఆయనకి నిజంగా ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఈ చేయూత సంస్థ ద్వారా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. కానీ మమ్మల్ని కూడా ఈరోజు ఏ రోజు ఆ రోజు చేసిన నర్సెస్లే కాబట్టి నర్సెస్ని పిలిచి మరి ముఖ్యంగా సన్మానించారు కాబట్టి ఆయనకి ఎన్నో ధన్యవాదాలండి. అలాగే వచ్చిన అందరికీ మరి నర్సెస్ కూడా డ్యూటీలు చేసినా వచ్చారు, వాళ్ళకే పిలిచిన వెంటనే అందరూ వచ్చారు. ధన్యవాదాలు. నన్ను కూడా సన్మానించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎంపిక చేసుకుని వారికి ఈ రోజున ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కోవిడ్ సమయంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టి మరి ఎంతోమంది జీవితాల్లో ఈ రోజున రోడ్డు మీద ఎంతోమంది బతికున్నారంటే ప్రధాన కారణం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ నర్సుల యొక్క త్యాగాన్ని మనం ఏ విధంగా మర్చిపోలేని రీతిలో గుర్తించుకోవాలంటే అది సాధ్యం కాంది. ఉన్న రీతిలో మనకు తోచిన రీతిలో ఎంతో కొంత వీరికి గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయూత సంస్థ ఈ కార్యక్రమానికి పూనుకుని సుమారు 30 మంది నర్సుల్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో నిత్యం సేవలు చేస్తున్న వాళ్ళని గుర్తించి ఈ రోజున సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మరి రిటైర్డ్ అయిన నర్సు మరి అనురాధ గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యి వారి యొక్క సూచనల్ని అలాగే వారు పడిన అనుభవాల్ని కూడా వీరికి చెప్పడం, మేము కూడా వారి నుంచి స్ఫూర్తి పొంది మేము ఎన్నో ఉద్యమాలు ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా కానీ అలాగే జీజీహెచ్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఎంతో వారు కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క సమక్షంలో వీళ్ళందరినీ ఘనంగా సత్కరించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అందరికీ నర్సెస్ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు మా చేయూత. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్ఫూర్తితో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అడప జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు చల్లని చెరుకు రసం అందిస్తూ దాహార్తి తీర్చే ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, బాటసార్లు, ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని, మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, సొసైటీ డైరెక్టర్ ముదినే వెంకన్న దొర, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగ సభ్యులు పులిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గొడే హరీష్, కర్రి వీరబాబు, కాలాడి వెంకటేష్, నవీన్, సంతోష్, శ్రీధర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కన్నబాబు గారికి, విశ్వేశ్వరరావు గారికి, దొరబాబు గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడప జగదీష్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి వివిధ పేదలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తున్న తీరు అమోఘం. అదే విధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక ప్రత్యేక ప్రాజెక్టులు, అనేక ఫ్యాక్టరీలు కూడా తేవడం యువతకి చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ కొమ్ములు కన్నబాబు గారు మరి రాష్ట్రంలో మరెన్నో పదవులు అధిరోహించాలని, అదే విధంగా జగదీష్ గారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా గత 1500 రోజుల నుంచి దేశ చరిత్రలో ఎండనక వండనక మరి భోజనాలు ఏర్పాటు చేస్తున్న తీరు అమోఘం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై సత్యప్రభ గారు ఏర్పాటు చేసిన చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేసిన చాలా అభినందనీయము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మా స్థానిక శాసనసభ్యులైనటువంటి వరపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో చేయడం చెరుకు రస చలివేంద్రం ఏర్పాటు చాలా అభినందనీయమని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ ఆకాంక్షించారు. జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ జగన్నాథపురం బ్రిడ్జ్ టౌన్లో గల ఆంజనేయ స్వామి విగ్రహంను
రాములవారి ఆలయంను నిర్మించి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 1993 సంవత్సరం ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజున హనుమాన్ జయంతి. పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు పదవులకు వెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడేరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా మాడుగుల నియోజకవర్గం నుండి పాడేరు వెళ్తున్న పార్టీ శ్రేణులు ర్యాలీని కార్యదర్శి మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మాడుగుల నియోజకవర్గం 4 మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవంతం చేయడానికి మ్యారేజ్ కొత్త సందర్భంలో మేము మాడుగుల నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలను కాకినాడలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలో స్థానిక జగన్నాథపురం జనావళి వృద్ధాశ్రమంలో బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు, గ్లూకోజ్ బాటిల్స్ పంపిణీ చేసి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ బట్టు లీలా మాట్లాడుతూ లెజెండరీ నాయకుడిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో కాకినాడ నుండి మైసూర్, హిస్సార్లకు రెగ్యులర్గా రైళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో మరిన్ని రైల్వే అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎంపీ తంగెళ్ల మంచి ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ 23వ డివిజన్ ఇన్ఛార్జ్ పిన్సెట్టి సురేష్, జనసేన పార్టీ నాయకులు సూరాడ తాతాజీ, మరియా, బడే ఆనంద్, డి నాగబాబు, శివాజీ యాదవ్, మల్లాడి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా బర్త్డే కానీ ఎక్కడ లేని సంబరాలుగా చేసుకుంటున్నారు ఆయన బర్త్డే. నిజంగా ఏంటి అటువంటి వ్యక్తిని మాకు ఎమ్మెల్యేగా ఎంపీకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ చెప్పాలి. మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు కావాలి కాకినాడకి, ఈ 7 నియోజకవర్గాలకి ఎవరు కావాలి ఎంపీగా అన్నది ఎన్నుకొని ఆయన మాకు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ముందు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఎంతోమంది ఎంపీలు చూసాం, ఏ ఎంపీ చేయలేని పనులు మా ఎంపీ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన అటువంటి వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని. అలాగే మా సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మా పార్లమెంట్ ఎవరైతే మనం బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నామో మన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక డైనమిక్ లీడర్ అయినా ఆయన ప్రతిదీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రీసెంట్గా కాకినాడ నుంచి రెగ్యులర్గా మైసూర్ ఎక్స్ప్రెస్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తేవడం జరిగింది. అలాగే రీసెంట్గా నిన్న కాకినాడ నుంచి ఇస్సార్కి కొత్తగా ఒక రెగ్యులర్ ట్రైన్ వేయడం జరిగింది. అని ఇదే కాదు, చాలా పరిశ్రమలు కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ జాబ్ మేళ పెట్టడం కానీ, అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఆయన గుమ్మ దొక్కితే అన్న కూడా స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేస్తున్నారు. అలాగే ఎవరైనా ఉద్యోగాలు ఏమైనా ఉంటే కనుక అది కూడా పేదలకి అతను వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వివిధ రకాల సేవాకరణం చేసుకుంటూ మన ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ జిల్లాకే వన్నె తెస్తున్నారు. అటువంటి లీడరు, అటువంటి ఎంపీ గారు మనకు ఉండటం చాలా గర్వకారణం. జై హింద్, జై జన్. విధంగా విద్యుత్ ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతిదీ కూడా ముందుకెళ్ళి నడిపిస్తున్నారు. చాలా మరి విలేజ్ల్లో ఆయన ఉన్నతంగా అటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. విద్యార్థులు చదివిస్తున్నారు, విద్య లేని చోట విద్య చేయిస్తున్నారు. అదేవిధంగా మరి మన కాకినాడ పట్టణం నుంచి కూడా కొన్ని ప్రదేశాలకి ఊరికి ట్రైన్లు కూడా ఆయన ఇక్కడి నుంచి డైరెక్ట్గా వేయించి కూడా ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు జనసేన పార్టీ పేరు చెప్తే ముఖ్యంగా ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులే మరి చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే పథకాల వైపు చూసేరు ప్రజలు. ఈ ప్రభుత్వం మన జనసేన ప్రభుత్వం అయితే మన జనసేన పార్టీలో ఉన్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మన కాకినాడ సిటీలో ఉన్న మన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ మరి ఎంతోగానో అభివృద్ధి చేస్తున్నారు. పథకాల వైపు కాదు, నిజంగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి పనులని మరి చేసి ఎంతగానో మంచి పేరు తెచ్చుకున్న మన ఉదయ్ శ్రీనివాస్ గారికి మరొక్కసారి మా తరపున మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి.
ప్రహారీ గోడ నిర్మాణానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి శంకుస్థాపన. పదో తరగతి విద్యార్థులకు రెడీమేడ్ క్లాసులు పగడ్బందీగా నిర్వహించాలి. విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం బోలెరో వాహనం. ఒకరు మృతి, 15 మందికి గాయాలు. స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించే దిశగా కృషి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.